దాడుల దాకా కూడా పోతుంది. ఈ సిచ్యువేషన్ ఎందుకు, దీనికి కారణం ఏంటంటారు? ఉద్యమం పేరుతోటి 20 సంవత్సరాలు పబ్బం జరుపుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇలా తన గుండాలను టీఆర్ఎస్ పార్టీ గుండాలను పెట్టుకొని మాపై దాడి చేయించిండు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఫోటో ఎన్నోసార్లు ఇచ్చినాం. అయినా కానీ ఆయన ఒంటరి పోగొట్టుకొని దూర బాధలకు నాందిగా సిద్దిపేట కాంగ్రెస్ తీసుకొని పైకి వాళ్ళు మొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వినయంతో కలిగినందుకు మేము చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చెప్పండి, సిద్దిపేటలో అర్ధరాత్రి కూడా పెద్ద హైడ్రామా కొనసాగుతుంది. దీనికి మొత్తానికి కారణం ఎక్కడ, ఆద్యం ఎక్కడ పడింది అంటారు? కాంగ్రెస్ లో లుచ్చల రాజకీయం చేస్తున్నారు. పెట్టిన పథకాలు అది ప్రతిపాదించమంటే రౌడీజంగా ఏదో చేసి ఫ్లెక్సీలు దింపుడు ఇదంతా చేయొద్దు, ఇది తప్పు. ఎందుకంటే మేము రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు. అక్కడి నుంచి ఈ రోజు అనేది కొనసాగుతుంది. అప్పటి నుంచి దీని మీద చర్చ కొనసాగుతుంది. ఫస్ట్ రుణమాఫీ మొత్తం పూర్తి చేస్తే ఏమేమి డీటెయిల్స్ అనేది మా హరీష్ రావు సారు అది గన్ఫర్ కోర్టులకు తీసుకుపోయి చెప్పిండు. దానికి రేవంత్ రెడ్డి రమ్మంటే రాలేదు. రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పేందుకు ఇప్పుడు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ కాపాడుకో, ఈ రౌడీజాలు ఇవన్నీ మాకేం కొత్త కాదు, మేము ఉద్యమకారులము, దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి. రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది కామన్. ఫ్లెక్సీ కట్టారు, మీరు కూడా ఫ్లెక్సీ కట్టచ్చు. అయితే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పై వాళ్ళు ఫ్లెక్సీ ఇచ్చడం ఏదైతే అది దౌర్జన్యం, వాళ్ళ దౌర్జన్యం. ఫోటో పెట్టారు, మరి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తారు. వాళ్ళు దౌర్జన్యానికి ఎగబడతారు. దౌర్జన్యం తీయకూడదు. ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేద్దామని వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలి, కానీ ఈ రౌడీజాలు ఇవన్నీ మానుకొని ప్రజల పెట్టిన పథకాలను అమర్చాలని చెప్పి అధికారికంగా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. కేసీఆర్ ఫోటో తీయట్లేదు, అందుకే వాళ్ళు చట్టాన్ని చేత తీసుకున్నామని చెప్తారు. అది వాళ్ళు అధికారులు చూసుకుంటారు, అధికారులకు అది కాంపిటేటివ్ అధికారులు చూసుకుంటారు. కానీ వీళ్ళు దీనిపై దాడి చేసేదానికి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎన్నడూ లేనటువంటి పాలన చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వాగ్దానం ప్రకారం 2 లక్షలు చేయాలి. ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఉందా అని చెప్పి కాంగ్రెస్ నాయకుల్ని గుండాలని అడుగుతా ఉన్నా. చౌటల్లారా దద్దమ్మలారా, ఒకసారి మీ బ్యాంకులకు మీ ప్రభుత్వం ఉన్నటువంటి లిస్ట్ లో చూసి ముందడికి రావాలి. ముద్దల దమ్ము ఉంటే మేము ఉన్నప్పుడు రావాలి. మేము లేని సమయం చూసి మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీరు గుండాలు లెక్క వివరించడం కాదు, దమ్మునే కొడుకులు ఇప్పుడు రావాలి. 2 లక్షల రుణమాఫీ మీరు ఎక్కడ చేసిరో చూపించాలి. ఇప్పుడు 2 లక్షలు మోపించాలి. 2 లక్షల రుణమాఫీ జరిగినటువంటి సమయంలో మీరు ఇచ్చేటువంటి హామీ నెరవేరని ఓ మొత్తం వల్ల కుండాయిజం. ఇది కేవలం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకల్లం చేయడానికి ఇలా పూనుకున్నాడు. ఈ రాష్ట్రాన్ని పరాయి వాళ్ళ చేతిలో పెట్టడానికి కంకణ కట్టుకొని ఇలా పాలిస్తా ఉన్నాడు. దొంగ పాలన చేస్తా ఉన్నాడు, లంగ పాలన చేస్తా ఉన్నాడు. వాడిని వాడు కాపాడుకోవడానికి ఇలా మా నాయకుడు హరీష్ రావు మీద అబండాలు వేస్తూ రాజీనామా చేయమన్నాడు. నీ మోకానికి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించాలి. కన్నీటి కూడా నీ 2 లక్షల రుణమాఫీ చదివి దమ్ముంటే రావాలి. ఏ బ్యాంకుకైనా సిద్ధమే. బ్యాంకులలో కూర్చొని మీ నిజానిజాలు చూసుకుందాం రావాలని చెప్పి మీరు నిరూపించాలి. నిరూపిస్తే ముక్కున్నారు, లేకుంటే ఈ రేవంత్ రెడ్డి ముక్కున్నారు రాసి గవర్నమెంట్ డిజైన్ చేసుకోవాలి. ఇవాళ ఇప్పటిదాకా చిన్న కోరు యూనియన్ బ్యాంక్ లో ఉండి వస్తున్నా కాసేపు అక్కడ పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. అక్కడ చుట్టుముడతాము, ప్రతి బ్యాంక్ లో చుట్టుముడతాము. 2 లక్షలు అన్నప్పుడు 2 లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు మాట చెప్పావు కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు తక్షణమే దిగిపోవాలి. మా నాయకుడిని మా హరీష్ రావుని అనే అర్హత ఈ కాంగ్రెస్ వాళ్ళకి కానీ రేవంత్ రెడ్డికి కానీ లేదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మళ్ళీ కనుక కవింపు చేపడితే పొట్టు ఊరికిచ్చుకుని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై టీఆర్ఎస్. యావత్ రాష్ట్రం మొత్తం ఇవాళ సిద్దిపేట వైపు చూస్తున్న పరిస్థితి. సో హరీష్ రావు గారు చెప్పిన లెక్కల్ని మీరు ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వాళ్ళు మళ్ళీసారి కవింపు కనుక వస్తే ఇక మేము తగిన బుద్ధి చెప్తాము. ఏదో పోనీ ఇప్పుడు ఊకునే కానీ మళ్ళీ కనుక వాళ్ళు వచ్చారనుకో కర్రలతో చేతులతో రాళ్లతో
తరిమి తరిమి కొడతాం. ఆంధ్రలోని ఏ విధంగా కొట్టినామో రాష్ట్రం అగ్నిగూఢం చేస్తామంటే బీఆర్ఎస్ ఊకునే పరిస్థితిలో లేదు, ఊకోదు. రైతులు కూడా ఊకునే పరిస్థితిలో లేరు. తరిమి తరిమి కొడతారు. ఉరికించుకుని షెడ్డి నిలిచిపోయాక పిల్లలు చెప్పి చిన్న చిన్న ఫ్లెక్సీ స్థానంలో ఈసారి రేవంత్ రెడ్డి ఫోటోని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కేసీఆర్ ఫోటో మళ్ళీ వస్తుందా? కేసీఆర్ ఫోటో బరి వస్తుంది అక్కడికి. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని వచ్చినటువంటి మహాపిత, ఆయన యొక్క చిత్రపటము ప్రతి ఆఫీస్ లో స్థిరకాలంగా ఉండాల్సిందే. అదే మా డిమాండ్. ప్రజల కోరిక ఆకాంక్ష తీర్చినటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ చిత్రపటం ప్రతి ఆఫీస్ లో ఉంటుందని చెప్పి గంటా బదులు చెప్తా ఉన్నాం. ఆంధ్ర పాలన, ఆంధ్ర రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలన ఏ విధానం కొనసాగుతుందో ఇప్పుడు కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి అదే విధంగా అరాచకాలు చేస్తున్నాడు. నిన్న రాత్రి జరిగిన సంఘటనకు మాకు చాలా అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాము. రేవంత్ రెడ్డి గుండాలు వచ్చి, కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గుండాలు వచ్చి మేమున్నప్పుడు వచ్చి మా క్యాంప్ ఆఫీస్ తెచ్చి చింపి మొబైల్లో నిరూపించుకోరా? మేమున్నప్పుడు వచ్చి క్యాంప్ ఆఫీస్ ఫ్లెక్స్ చింపి మీరు మొబైల్లో పంపించుకోరా? మీకు దమ్ము ధైర్యం ఉంటే అర్ధరాత్రి గుట్టలలో వాగొచ్చి తాళం బలగొట్టి ఫ్లెక్స్ చింపుడు ఒక నియ్యతారా మీద నీకు దమ్ము మొగతనం ఉంటే ఇప్పుడు మేమంతా ఉన్నాం, అదిశన్న అభిమానంలో ఉన్నాం. ఈ సంఘటన చూస్తాం. నువ్వేమో మా సంగతి చూస్తూ నీ మొగతనం ఏమో చూపెట్టు. గుట్టల దమ్ము లేకుండా ఏమో వండుకొని డ్రామా ఆడుతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసి కాంగ్రెస్ జెండా వేసుకొని మరి కాలం బలగొట్టించి ఫ్లెక్సీ నింపించింది. 110 అని వెంటనే సస్పెండ్ చేయాలని మేము కఠినంగా సిపి గారికి అందరికి వినతి పత్రం ఇచ్చి 110 సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. 100% 110 డైరెక్షన్ లో నడిచింది. 110 గారి దగ్గరుండి ఈ కాలం బలగొట్టించి ఫ్లెక్సీ నింపించింది. 110 గారికి 20 సార్లు కాల్ చేస్తున్నాం. మా కార్యకర్తలు దగ్గర నుంచి చేయించినాం కానీ 110 స్పందించలేదు. కారణం ఏంటి? సీఐ మరి కాంగ్రెస్ కండ తప్పకుండా, లేకపోతే మా సీఐ మరి ఏం చెప్తున్నామో చెప్పండి మీరే. ఒక ఫ్లెక్సీ కట్టిన దానికి పర్మిషన్ లేదని మున్సిపల్ కమిషనర్ గారు 1 టౌన్ సిఐ గారికి 12 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. మా దగ్గరికి ఫోన్ మాట్లాడమంటే సిఐ గారు మేము ప్రైవేట్ కాల్ మాట్లాడమని మాకు సమాధానం ఇవ్వడం జరిగింది. దగ్గర నుండి ఫ్లెక్సీ దింపేయడం జరిగింది. ఇవాళ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఈ రోజు వరకు ఏ బ్యాంకులకు వచ్చింది 2 లక్షల రుణం పోయిన లిస్ట్ ఏ బ్యాంకులకు వచ్చిందో కాంగ్రెస్ సీఎంఓ లేకపోతే లవడవాడో వాడు మాకు చూపించాలి. ఏ బ్యాంకుకి వచ్చిందో ఉంచాలి లిస్టు. ఇంతవరకు ఏది రాలేదు. ఇలాంటి చర్య ఇంతవరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. హరీష్ రావు గారు రాష్ట్రాన్ని, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని, సిద్దిపేట నియోజకవర్గాన్ని కానీ హరీష్ రావు శాంతియుతంగా చేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలలే ఈ రౌడీజం ఏంది చేయాలంటే వాళ్ళు 10 మంది ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు 100 మంది ఉంటూ ఒక్కొక్కరు 10 మందిని పంపించి చిత్రవత్తం. మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి, 6 గ్యారంటీలు అన్నారు. 6 ఏది 1, 2 కూడా అమలు కాలేదు. రైతు బంధు అన్నారు, రైతు భరోసా ఏం చేసిండ్రు ఎవరికి రాలేదు. వాటినే చెప్పుకొని తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అసలు ఏం మంచిగా పనిచేయట్లేదు. మేము అందరం నిరసన తెలుపుతున్నాం. మహిళలు నిరసన చూస్తున్నాం కదా, సిద్దిపేట పట్టణం మొత్తం రణరంగం అయిపోయింది. చాలా ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పెద్ద ఎత్తున పోటాపోటీ నినాదాలు, అట్లాగే ఫ్లెక్సీలు వాళ్ళ ఫ్లెక్సీలు వీళ్ళు ఉంచడం, వీళ్ళ ఫ్లెక్సీలను వాళ్ళు ఉంచడం, ఇట్లా ఫ్లెక్సీలు ఇట్లా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం చేశారో వాళ్ళ మీద దాడి కూడా పాల్పడినట్టుగా మన విజువల్స్ లో చూడొచ్చు. వాటితో పాటు ఇక్కడ ఈ కాంగ్రెస్ సంబంధించిన ఫ్లెక్సీలు కూడా వీళ్ళు చూపేసిన పరిస్థితి అయితే ఉంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ అంతా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ గుమిగూడి ప్రతిఘటించారు కాంగ్రెస్ వాళ్ళని. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తానికి ఫ్లెక్సీలు అయితే చింపేసి సిద్దిపేటలో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. మరి ఈ గొడవలకు ఈ యొక్క ఉద్రిక్త వాతావరణానికి ఎప్పుడు ముగింపు అనేది అయితే ఇప్పుడు అది క్వశ్చన్ మార్క్ గా చెప్పుకోవచ్చు. చూద్దాం, ఇంకా మరిన్ని వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం.